2/2/2025 తెనాలి, ఆంధ్రప్రదేశ్ తెనాలి. మనం ఉన్న ప్లేసు నెహ్రూ రోడ్డు, షాప్ పేరు బండ్ల జాత సుప్రీం మెన్స్ వేర్. ప్రస్తుతం ఫేస్బుక్ లైవ్లో నేటి తెనాలి లభించాయి షర్ట్స్, ప్యాంట్స్, ఇన్నర్ వేర్స్. ప్రస్తుతం తెనాల్లో నేను సుధాకర్ పరుచుని విత్ అరుణ ప్రజాపతి అండ్ అర్జున ప్రజాపతి, both are brothers from Tenali, Andhra Pradesh, Tenali. सब आदमी को तेलुगु हिंदी आना चाहिए, लेकिन तेलुगु भी सीखना चाहिए. अंतేనా అందరూ హిందీ నేర్చుకోవాలి మరియు తెలుగు నేర్చుకోవాలి. అందరికీ ధన్యవాదాలు తెనాలి నుంచి. తెనాలి చూడగలుగుతున్నాం, సాయంత్రం సమయం తెనాలిని చూడగలుగుతున్నాం. 6:26 సమయం తెనాల్లో, 6:26 సుప్రీం మెన్స్ గారి నుంచి రోడ్డు నెహ్రూ రోడ్డు గుర్తున్నట్లే నాకు. నెహ్రూ రోడ్డు అనేది గాంధీ చౌకే గుర్తు, కానీ తెనాల్లో గాంధీ చౌక్ ఒకటే గుర్తు. నెహ్రూ రోడ్డు మైండ్లోకి రాట్లా. అందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ తాత్కాలికంగా బ్లాక్ అయింది. రిక్వెస్ట్ పంపించాను, 4 రోజుల్లో తిరిగి ఇస్తానని పరిశీలిస్తామన్నారు. ప్రస్తుతం ఫేస్బుక్ వాడతాను, ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రస్తుతం ప్రసారం చేస్తాను. దీన్ని యూట్యూబ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకేగా, ధన్యవాదాలు. యూట్యూబ్లో $32 చేరుకున్నాము. ఇంకా $68 అయితే మనం యూట్యూబ్లో విత్డ్రా గెలుస్తాం. యూట్యూబ్ ఒక సాధకుడిగా మారుతాం. మీడియాలో యూట్యూబ్ అనే ఒక సాధనంలో మనం $100 అయితే గెలుస్తాం. ప్రస్తుతం $32 మనం ఉన్నాం. ఏ యూట్యూబర్ అయినా సరే $100కి చేరుకోవాలి. $100 చేరుకుంటేనే యూట్యూబ్లో సక్సెస్ అయినట్టు. ఆ ప్రాసెస్ చెబుతున్నాను. చెప్పగలుగుతారా మీరు? యూట్యూబ్ గురించి చెప్పగలుగుతారా? పోలేదుగా, అసలు యూట్యూబ్లోకి వెళ్ళదుగా. యూట్యూబ్లో దాని గురించి చెప్పండి. ఎంటర్టైన్మెంట్ మీరు జరిగే రోజు ఏమైతే చేస్తారో ఆ డైలీ మీరు చేసే డ్యూటీని జనాన్ని చూపించడం అనేది చాలా మంచిది. మాకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. కానీ యూట్యూబ్లో అందరూ ఎక్కువ మంది సక్సెస్ కావాలంటే ఏం చేయాలనేది, కంటెంట్ అనేది మంచిది. అదే అందరూ చూడగలిగేది ఎప్పటికీ శాశ్వతంగా ఉందని అట్లా ఏమనుకోకుండా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండే కంటెంట్ చేస్తే ఎక్కువ ఛానల్ అనేది రీచ్ అవుతుంది. అంటే ఎప్పటికీ ఎన్నిసార్లు చూసినా అది ఎప్పటికీ చూడాలనే విధంగా మన కంటెంట్, మన వీడియోస్ ఉండాలనేది అరుణ ప్రజాపతి గారి సూచన. అయితే ఇప్పుడు రన్నింగ్ తెనాలని చూపిస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రన్నింగ్ తెనాలని. ఇది ఈరోజు చూడటానికి ఒక చిన్న అవకాశం మీడియా ద్వారా. ప్రస్తుతం నేను నెహ్రూ రోడ్లో ఉన్నాను, సుధాకర్ పరుచుని. వీడియోస్ ద్వారా నిరంతరం కొత్తదనాన్ని కలిగజేసే ప్రయత్నం చేస్తాను. నా ప్రయత్నంలో నేను ఇప్పుడు $32 ఉన్నాను. అయితే నేను యూట్యూబ్ గురించి చదువుతున్నాను. ఇప్పుడు నేను ఎలా ఇక్కడ $32 దాకా ఎలా వచ్చాను అనేది చూడటానికి. నేను 2020లో నా యూట్యూబ్ ఛానల్ 2000 నా వైపా 2020లో నేను ఛానల్ క్రియేట్ చేశాను. కానీ నేను ఏదో ఆషామాషిగా చిన్న వీడియోలు చేసేవాడిని. కరోనా టైంలో బస్సులు ప్రయాణికులు లేకుండా మొదటి స్టేజ్ నుంచి చివరి స్టేజ్కి వెళ్ళిపోయాయి. ఎక్కడ బస్సు ఆగేది కాదు.
అవి ప్రయాణికులు తెలియజేయడానికి కరోనా టైంలో నేను స్టార్ట్ చేశాను. చిన్నగా వీడియోలు ఎక్కడ బస్సు ఏ టైంలో బయలుదేరుతుందో ఎక్కడ ఉంది అనేది డిపో నుంచి పోయే బస్సును చూపిస్తూ ఉండేవాడిని. అలా నా ప్రయాణం కొనసాగింది, యూట్యూబ్లో కొనసాగింది. ప్రస్తుతం ఆ యూట్యూబ్లో కరోనా వీడియోల ద్వారా ప్రజల ఆదరణ, ప్రయాణికుల ఆదరణ పెరగటం ద్వారా నేను 365 రోజుల్లో 4000 గంటలను పూర్తి చేసుకోగలిగాను. తర్వాత 1000 మంది సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేశాను. పూర్తి చేసిన తర్వాత నాకు గూగుల్ నా అడ్రస్ వెరిఫికేషను అరుణ్ ప్రజాపతి గారు చేశారు. అయిన తర్వాత ఏం చేశారు, $10 పూర్తయినాక వెరిఫికేషన్ అడిగారు. అప్పుడు వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత అరుణ్ ప్రజాపతి గారు $10 అయిన తర్వాత $10 అయిన తర్వాత మనం చేసాం. అడ్రస్ వెరిఫికేషన్ పూర్తి చేశాము. ఆ $10 నుంచి ఇప్పుడు ప్రస్తుతం $32 దాకా నేను ఉన్నాను. అంటే ప్రతి 10 రోజులకి $1 కలుస్తుంది. దీని లెక్క ప్రకారం ఇంకా $68కి సుమారు 680 రోజులు అంటే పట్టొచ్చని ఆశావాదం. అంటే నేను 2 సంవత్సరాల్లో యూట్యూబ్ ఛానల్లో మీ సపోర్ట్ ద్వారా 2 సంవత్సరాల్లో యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ యూట్యూబ్ ఛానల్గా నేను ముందుకు రాగలుగుతాను. భవిష్యత్తులో హిందీ వీడియోలు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను. మన హిందీ వీడియోల ద్వారా కూడా దేశాన్ని ఆకర్షించవచ్చు. నా ప్రయత్నం హిందీ వీడియోలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను. हर आदमी को हिंदी आना चाहिए, लेकिन तेलुगु भी कोशिश करना बात करने के लिए. सबको ధన్యవాద్. నేను సుధాకర్ పర్చూరి, ప్రస్తుతం తెనాలి ఆంధ్రప్రదేశ్ తెనాలి నుంచి నా యూట్యూబ్ వివరాలు తెలియజేశాను. అందరికీ ధన్యవాదాలతో అందరికీ గుర్తింపు ఇస్తూ, కండక్టర్గా బస్సులో ప్రయాణికులు గుర్తింపు ఇస్తూ వారిని ప్రాంతాలని తెలియపరుస్తూ నాకున్న 4 సంవత్సరాల బాధ్యతని నిరంతరంగా కొనసాగిస్తానని మనస్ఫూర్తిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రతి క్షణం విలువైంది ప్రయాణికులు. వారికి నిత్యం కొత్తగా సర్వీస్ని ఆన్లైన్లో బస్సును చూపించి ఆనందపరచాలని నా ఉద్దేశం. అందరికీ ధన్యవాదాలు. పల్నాడు వినుకొండ బస్ స్టాండ్ నుంచి వస్తున్నారంట. నేను సుధాకర్ పర్చూరి, కండక్టరు. ప్రస్తుతం లైవ్ యూట్యూబ్లో నా ప్రయత్నాన్ని విజయవంతంగా మారుస్తున్నందుకు ధన్యవాదాలు. అంటే ఇక 2 సంవత్సరాల్లో నేను యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ కాగలుగుతానని ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. అరుణ ప్రజాపతి గారు, అందరికీ ధన్యవాదాలు చెబుదాం. ఓకే, బోత్ ఆఫ్ బ్రదర్స్ ధన్యవాదాలతో ఉండదున్నట్టే.